లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సినీ ఇండస్ట్రీతో పాతుకుపోయిన ఫ్యామిలీ, కావాల్సిన బ్యాక్గ్రౌండ్, రెడీమేడ్ గా అభిమానులు, హీరోకి కావాల్సిన ఒడ్డు పొడుగు, ఇంకేం మా వాడి సినీ ఎంట్రీ ఇక లాంఛనమే అనుకున్న ఫ్యాన్స్ కి, మూవీ లవర్స్ కి గట్టి షాక్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. త్వరలోనే షూటింగ్ మొదలెడతారని మొన్నటిదాకా హడావిడి చేసిన ఈ స్టార్ కిడ్ అబ్బే ఇప్పుడిప్పుడే చేయలేనంటూ సైలెంట్ గా సైడ్ అయ్యాడన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. కొండంత ఐశ్వర్యంతో పాటు ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు పెద్దలు. ఇప్పుడు మోక్షజ్ఞ పరిస్థితి చూస్తుంటే అలానే కనిపిస్తుంది. తాత ఇండస్ట్రీకి ఇలవేల్పు అయినా, తండ్రి ఇండస్ట్రీలో పేరు మోసిన హీరో అయినా, కావలసినంత డబ్బున్నా ఈ నందమూరి వారసుడి తెరంగేట్రానికి ఎందుకో కాలం కలిసి రావట్లేదు. కొన్ని రోజుల క్రితం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ అనగానే ఎగిరి గంతేశారు నందమూరి అభిమానులు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యువ దర్శకుల్లో ప్రశాంత్ ఓ స్టార్. తనది లక్కీ హ్యాండ్ అని కూడా అంటారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడంటే కారణం ప్రశాంత్ వర్మే. హనుమాన్ అంటూ అచ్చతెలుగు సూపర్ హీరో కథతో పాన్ ఇండియా హిట్ కొట్టి మంచి పునాది వేసుకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. దీంతో మోక్షజ్ఞ డెబ్యూకి సరైన దర్శకుడు దొరికాడనుకున్నారు. అందుకే ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోయినట్లు తెలుస్తోంది. నిజానికి బాలయ్య దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడు. అందులోనూ ఆదిత్య 369 సీక్వెల్ తో అని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. సడన్ గా ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కించేసరికి ఆదిత్య 999 ని పక్కకు పెట్టారు. ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోవడానికి కారణం ఓ రకంగా ప్రశాంత్ వర్మ అనే తెలుస్తోంది. ఎందుకంటే తను కథ సిద్ధం చేయకుండానే మోక్షజ్ఞని లైనప్ లో పెట్టుకున్నాడట ఈ కుర్ర డైరెక్టర్. ఇక ఇదిలా ఉండగా మరోవైపు మోక్షజ్ఞ కూడా డైలమాలో ఉన్నాడని తెలుస్తోంది. మోక్షజ్ఞకు ముందు నుంచి సినిమాలు, నటనపై పెద్దగా ఆసక్తి లేదు. ఇప్పుడిప్పుడే సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. తనకు ఇంకొంచెం టైం కావాలని అడుగుతున్నాడట. నటనలో సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నప్పటికీ మోక్షు పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని ఇన్సైడ్ వర్గాల టాక్. చూడాలి మరి అన్నీ అనుకూలించి ఈ నందమూరి నటవారసుడు వెండితెరపైకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో. For more videos like this, subscribe Big TV channel.